బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ఖచ్చితంగా గెలవబోతోంది. ఈ వీడియో 4 తారీఖు మే 4 తారీఖు రోజు మరొక్కసారి వినండి. నా విశ్లేషణ మీకు నచ్చితే గనక లైక్, కామెంట్ మరియు షేర్ చేస్తూ నా యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి. ఇక విషయానికొస్తే మొదటి ఫేజ్‌లో జరిగినటువంటి ఎన్నికలలో 92% పోలవడంతో చాలామంది విశ్లేషకుల అంచనా ఏంటంటే ఇది టీఎంసీ వ్యతిరేక ఓట్ బ్యాంక్ వన్ సైడ్ పోలరైజ్ అయింది అని ప్రచారం జరుగుతోంది. ఇక బీజేపీ ఎలా గెలవబోతోంది? బీజేపీకి ఏ పాయింట్స్ మీద మెయిన్‌గా కొన్ని పాయింట్స్ చెప్తాను. దేని మీద టార్గెట్ చేసింది అనేది నేను చెప్పబోతున్నాను. మొదటగా అక్కడ ఉన్నటువంటిది మొదట అక్రమ బంగ్లాదేశీ వలసదారుల్ని ఒక్కొక్కళ్ళని ఏరి ఏరి బయటికి పంపించేస్తామని మా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు కూడా చెప్పడంతోటి చాలామంది లోకల్స్‌లలో ధైర్యం వచ్చింది. హ్మ్. మరొకటి అక్కడ ఉన్నటువంటి అతిపెద్ద ప్రాబ్లమ్‌లో మరొకటి ఏంటంటే గుండా రాజ్. ఏది చేయాలన్నా భయమే. ఏది చేయకూడదన్నా భయమే. అలాంటి గుండా రాజ్‌ని మూలాలతో సహా ఏరి పారేస్తామని చెప్పి మా అమిత్ షా గారు చెప్పడంలో ప్రజలకు మరింత చేరింది. ఇంకొకటి సిండికేట్ కొంతమంది చేతిలోనే వ్యాపారాలు. కొంతమంది చెప్పినట్టుగానే జరగాలి. కొంతమంది చెప్పినట్టుగానే చెయ్యాలి. అలాంటి సిండికేట్ రాజ్‌ని పూర్తిగా అంతం చేస్తాము అని చెప్పేసి బీజేపీ నాయకులు చెప్పడంలో సక్సెస్ అయ్యారు. మరొకటి మహిళా భద్రత అసలు ఎటువంటి లేని రాష్ట్రం ఏంటంటే అదే మహిళా ముఖ్యమంత్రి ఉంటుంది కానీ అక్కడ మహిళలకి ఎటువంటి భద్రత ఉండదు. అందుకే మీరే చూసారు సందేశ్ ఖాళీ, ఆర్‌జే కర్ లాంటి విషాదకరమైన సంఘటనలు. అలాంటి సంఘటనలు మరొకసారి రిపీట్ కాకుండా మహిళలకు కావాల్సినంత భద్రతా సదుపాయాలు, రూల్స్ అన్నీ కూడా సీరియస్‌గా తీసుకోబోతాం మా రాజ్యం వస్తే, మా పాలన వస్తే అని చెప్పి బీజేపీ నాయకులు చెప్పడంలో సక్సెస్ అయ్యారు. అంతెందుకు ఆర్‌జే గారి తల్లి నా కూతురికి జరిగినట్టుగా మరొక కూతురికి జరగకూడదని తనే ముందుకొచ్చి బీజేపీ తరపున నేను పోటీ చేస్తాను. నాకు టికెట్ ఇవ్వండి అంటే బీజేపీ ఆమెకు వెంటనే టికెట్ ఇస్తే ఆమె పోటీ చేయడం జరుగుతుంది. అది మహిళా ఓటర్లకు మరింత చేర్చింది బీజేపీని. ఇంకొకటి డబుల్ ఇంజిన్ సర్కార్ బెనిఫిట్స్. పక్క రాష్ట్రాలను చూపిస్తే ఇతర రాష్ట్రాలను చూసి అక్కడ చూసారా ఎంత బెనిఫిట్స్ జరుగుతున్నాయి. మీకెందుకు అది అసలు అభివృద్ధి ఫలాలు లేవు అని చూపెట్టడంలో బీజేపీ నాయకులు సక్సెస్ అయ్యారు. ఇంకొకటి సీఏఏ ఇంప్లిమెంటేషన్ ఖచ్చితంగా చేస్తామని కేంద్ర హోంమంత్రే చెప్పడంతోటి ఆ కొన్ని ఓట్లు కూడా బీజేపీకి రాబోతున్నాయి అన్నట్టుగా సమాచారం. ఇక హిందుస్థాన్‌లో అది మహాకాళి ఉన్నటువంటి కాళీమాత ఉన్నటువంటి ప్రదేశంలోనే హిందువులమైనటువంటి మేము ఇన్ని పర్మిషన్స్, ఇన్ని రెస్ట్రిక్షన్స్‌లలో బతకాలా? మా పండుగలు మేము జరుపుకోవడానికి కూడా ఇన్ని ప్రాబ్లమ్సా? అన్నటువంటి హిందూ ఓటర్స్ అందరికీ భరోసానిస్తూ బీజేపీ వస్తే మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. మీకు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. అవసరమైతే ఇతర రాష్ట్రాలు చూడండి బీజేపీ పాలిత రాష్ట్రాలను చూపెట్టడంలో బీజేపీ సక్సెస్ అయింది. హిందూ ఓట్స్ అన్నీ కూడా బీజేపీకే పోలరైజ్ అవుతున్నాయి. ఇక అక్కడ ఇంకొక సమస్య ఏంటి అంటే అక్కడి నుంచి వలస వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఎందుకనంటే చూసాం సిండికేట్ రాజ్‌ని చూసాము. పెద్ద పెద్ద కంపెనీలు ఒకప్పుడు ఒక మెయిన్ ప్రొడక్షన్ యూనిట్స్ ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్‌లో ఈనాటి పరిస్థితి మీ అందరికీ తెలిసిందే. అక్కడ ఈ గుండా రాజ్‌కి ఏ కంపెనీలు ఉండడానికి ఇష్టపడలేదు. చాలా కంపెనీలు ఎళ్ళిపోయాయి. కొత్త కంపెనీలు రావడానికి కూడా భయపడేటువంటి సిట్యుయేషన్‌లో మేము వస్తే ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాము. మీరిక్కడి నుంచి వలస వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎంతోమంది వలస వెళ్ళినటువంటి కుటుంబాలకు చెప్పడం జరిగింది. చాలా కంపెనీస్‌ని తీసుకొస్తాము, అభివృద్ధిని తీసుకొస్తాము అనడం చాలామంది కుటుంబాలు అయ్యో! కానీ కుటుంబం మమ్మల్ని వదిలేసి మా పిల్లలు, నా భర్తలు ఎంతో దూరంలో బతికి జీవిస్తున్నారు. వాళ్ళు ఇక్కడొచ్చి జీవిస్తారని ఒక భరోసాని కల్పించింది బీజేపీ. ఖచ్చితంగా వలసపోయి వేరే దగ్గర ఉంటున్నటువంటి కార్మికులు, ఉద్యోగస్తులు ఖచ్చితంగా బీజేపీ వైపే ఓట్లేశారు అన్నట్టుగా వేస్తున్నట్టుగా సమాచారం, ప్రచారం జరుగుతోంది. ఇక మరొక అందరికి ఆశ్చర్యపోయేటువంటి విషయం ఏంటంటే, టీఎంసీ మెయిన్ ఓట్ బ్యాంక్ ముస్లిమ్స్. ఆ ముస్లిమ్స్ అందులో హిందుస్థానీ ముస్లిమ్స్ టీఎంసీని ఖచ్చితంగా ఈసారి ఓడగొట్టాలని కంకణం కట్టుకున్నట్టుగా సమాచారం. అందులో ఉన్నటువంటి ఎంతోమంది విద్యావంతులు అక్కడ వారికి అర్థమయ్యేట్టుగా చెప్పడం జరిగింది. మీకు కావాల్సినటువంటి సదుపాయాలు వేరే బయట నుంచి వచ్చినటువంటి అక్రమ బంగ్లాదేశీ వలసదారులకి టీఎంసీ దగ్గర చేర్చుకొని అన్ని వాళ్ళకిస్తోంది. మీకేమి ఇవ్వడం లేదు అని చెప్పడంలో సక్సెస్ అయ్యారట విద్యావంతులు. ఖచ్చితంగా వాళ్ళు టీఎంసీకి వ్యతిరేకంగానే ఓట్లు వేస్తున్నట్టుగా చాలామంది హిందుస్థానీ ముస్లింలు వాళ్ళు చాలామంది వారికి టీఎంసీకి వ్యతిరేకంగానే ఓట్లు వేస్తున్నట్టుగా సమాచారము. ఇంకా ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ ప్రతి ఓటర్ దగ్గరికెళ్ళి ఓటు వల్ల జరిగే లాభము ప్రతి ఒక్కరికి చెప్పడంలో సక్సెస్ అయింది. చాలా ఎన్నో వేల లక్షల సభలు పెట్టింది అన్నట్టుగా ఆర్ఎస్ఎస్ సమాచారం అందుతోంది. వారు ఓటింగ్ శాతం పెంచడంలో వాళ్ళది ముఖ్య భూమిక. బీజేపీ తరపున ప్రతి ఒక్క ముఖ్య నాయకుడు అక్కడ పర్యటించడం జరిగింది. బీజేపీకి ఓటేయాలని అడగడం జరిగింది. అంతెందుకు మనకి తెలుగు రాష్ట్రాలైనటువంటి కిషన్ రెడ్డి గారు చాలా బహిరంగ సభలలో పాల్గొన్నారు. అంతెందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంఘటన మంత్రి ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ అయినటువంటి మధుకర్జీ 6 నెలల నుంచి అక్కడే ఉంటూ చాలా ముఖ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు జరిగింది. తెలంగాణ రాష్ట్రం నుంచి కొల్లి మాదిగ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గత కొన్ని నెలలుగా అక్కడే ఫుల్ టైమ్ ఇస్తూ చేయడం జరిగింది. ఎంతోమంది కార్యకర్తలు కూడా ఇతర రాష్ట్రాల నుంచి, మన రాష్ట్రం నుంచి అక్కడ ఫుల్ టైమ్ ఇస్తూ బీజేపీని గెలిపించుకోవాలి. ఖచ్చితంగా బీజేపీ గెలవాలి ఇక్కడ. ఇది చాలా ముఖ్యమైన చాలా సీరియస్ తీసుకున్నట్టుగా సమాచారం. ఖచ్చితంగా ఈ విషయాలతోటి బీజేపీ ఖచ్చితంగా గెలవబోతోంది.